నిజాం సాగర్ ఆయకట్టు కింది రైతులను ఆదుకొని వారి పంటలను కాపాడతానని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని నల్లవాగు చెరువు తూమును ఆయన పరిశీలించారు. వెదురుకుప్పం మండల కేంద్రంలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా వెదురుకుప్పం మండలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ చేయూత మెగా చెక్కును పంపిణీ చేశారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచాలని సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 1000 పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకుల విజయ సంకల్ప సమ్మేళన సమావేశానికి బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. కాశీపేట మండలంలోని తాటిగూడలోని బెల్లంపల్లి అటవీశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను బెల్లంపల్లి రేంజ్ అటవీశాఖ క్షేత్రాధికారి ఏ సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. కొండాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు మామిడి పంట సస్య రక్షణ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి మద్యం మత్తులో రాజు యాదవ్ అనే యువకుడు సిరి హోటల్లో హల్చల్ చేసిన ఘటనపై కేసు నమోదైనట్లు సిఐ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. హోటల్ ఓనర్ కుమారితో గొడవ పడ్డాడు. ఐపీసీ 353 కింద కేసు నమోదు చేశామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 4 ఏళ్లుగా మిర్యాలగూడలోని బాపూజీ నగర్లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. క్రీడాకారులు యువతకు ఆదర్శంగా ఉండాలన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని హనుమమ్మ గార్డెన్లో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనాన్ని నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన గృహలక్ష్మి పథక దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను దరఖాస్తు చేసుకునేందుకు బారులు తీరారు. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే పాలకులు సంతోషంగా ఉంటారని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం సిద్దాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి గ్రామస్తులు తీసుకుని వెళ్లారు. పల్లెల్లో మట్టి రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా దౌలతాబాద్ మండలం ఈర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్తులు ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వీరేశానికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై ఏటా ఆ సంస్థలకు రుణాలు మాఫీ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సిపిఎం నాయకులు ఆరోపించారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, డైలీ వేజ్ మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సమ్మెను కొమరం భీం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి ఇచ్చిన హామీతో తాత్కాలికంగా వాయిదా వేశారు.
కాగజ్నగర్ పట్టణంలోని ప్రజా కార్యాలయంలో స్వర్గీయ ప్రజాబంధు పాల్వాయి పురుషోత్తం రావు స్మారక లైబ్రరీ రీడింగ్ రూమ్లను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నందినగర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు తెలియజేశారు. సమావేశానికి చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు. అమరచింత మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని నిరూపిస్తామని, బహిరంగ చర్చకు స్థలం ఎక్కడో చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి 3వ వార్డు కౌన్సిలర్ కె విజయరాములు సవాల్ చేశారు. పనికి తగ్గ వేతనం చెల్లించకుండా అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆశాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకానికి శ్రీకారం చుట్టినట్లు హైదరాబాద్ డివిజనల్ రైల్వే శాఖ ఇంజనీర్ సుశాంక్ నామ్దేవ్, బాసర స్టేషన్ మేనేజర్ రవీందర్ అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్లో పత్తి కొనుగోలు సజావుగా కొనసాగుతున్నాయి. మంగళవారం మార్కెట్లో క్వింటాలు పత్తి ధర 7,600 రూపాయలు ఉండగా సీసీఐలో 6,920 రూపాయల ధర పలికింది. పోలిస్తే ప్రైవేట్ 150 రూపాయలు పెరగ్గా సీసీఐలో ఎలాంటి మార్పు లేదు.